ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు అందరి గుండెల్లోని ఆరాధ్య దైవంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానివ్వండి, బీసీల యొక్క గుండెల్లో కానివ్వండి, ఒక ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తికి ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పాత్రలు చేశారు. అలాగే రాజకీయంగా ఒక సంచలనాన్ని సృష్టించారు. బీసీలకు ఒక పెద్దపీట వేశారు. మహిళలు ఈరోజు రాజకీయంగా ముందుకు వస్తున్నాము, అన్ని పార్టీల కన్నా తెలుగుదేశం పార్టీలో మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు అని అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ, కట్టుబాటు, మహిళలకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గౌరవం అన్నీ కూడా అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు వేసిన బీజం ఈ రోజు వరకు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అదే గౌరవ మర్యాదలు మహిళలకు దక్కుతున్నాయి. తెలుగుదేశం అంటేనే మహిళలు, బీసీలు, అలాగే బీసీలు అంటేనే తెలుగుదేశం అన్నట్టుగా ఉన్నటువంటి ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీ రామారావు గారు చేసిన సేవల్ని ఈ రోజుకి మర్చిపోకుండా భావి తరాల వారికి, భవిష్యత్ తరాల వారికి కూడా తెలియచేయాలి. ఎందుకంటే ఈరోజు సినిమా రంగంలోని కొన్ని పాత్రలు వేయడమే కాకుండా అన్ని రకాల పాత్రలు, సాంఘికం, పౌరాణికం, జానపదం, అన్ని రకాల పాత్రలు వేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి. ఒక తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అంతే దైవంగా భావించే మద్రాసు వెళ్ళి ఎన్టీ రామారావు గారిని దర్శనం చేసుకుంటేనే కానీ ప్రతి తెలుగువారు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవారు కాదు. అంతటి ఔన్నత్యాన్ని, అంతటి గొప్పతనాన్ని, ప్రజల మనసులో అంతటి స్థానాన్ని సంపాదించుకునే వ్యక్తిగత సేవల్ని, ఆయన యొక్క పనుల్ని భవిష్యత్ తరాల అందరికీ కూడా తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాలు మేము విన్నవించుకుంటూ తెలుగుదేశం పార్టీ మహిళలందరి తరపున, ప్రపంచంలో ఉన్న మహిళలందరి తరపున కూడా మేము కోరుకుంటూ ఆ మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.